రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, గత 70 సంవత్సరాలుగా మన గుండెల మీద గుదిబండలా ఉన్నటువంటి మన పాత పాలకులు గత 70 సంవత్సరాలుగా మన మీద రుద్దినటువంటి ఒక తప్పిదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తుడిచేసింది. మొత్తం మీద ఈ పొరపాటును సరిదిద్దటానికి నెహ్రూ గారి సమయంలో చేసినటువంటి పొరపాటుని ఇందిరాగాంధీలు, తరువాత వచ్చినటువంటి విపి సింగ్ ఇటువంటి పాలకులందరూ కొనసాగించినటువంటి ఈ తప్పిదాన్ని మొట్టమొదటి చిట్ట చివరికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించింది. తప్పిదం ఏంటి? ఈ గుండెల మీద గుదిబండ ఏంటి? ఈ అవమానపు చిహ్నమేంటి? ఈ అనవసరమైనటువంటి పనికిరానటువంటి వ్యవస్థ ఏంటి? దీని పేరు యుఎన్ మోగిప్. బహుశా దీనిలో మనలో చాలామంది పేరు కూడా వినుండము. యుఎన్ మోగిప్ ఏమిటి అన్నది మనకి పెద్దగా తెలియకపోవచ్చు. యుఎన్ మోగిప్ అంటే యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. భారత పాకిస్తాన్లలో కశ్మీర్లో జరిగేటటువంటి పరిణామాల మీద నిఘా వేసేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి సైనిక పరిశీలకుల బృందం ఇది. మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ 1947 అక్టోబర్లో భారతదేశంలో విలీనమైనటువంటి కశ్మీర్ని కబ్జా చేసుకునేందుకు పాకిస్తాన్ సైన్యాన్ని పంపించింది. ఆ సైనికులకి గిరిజన తెగల రూపంలో ముసుగు వేసి పంపింది. తర్వాత సైన్యం నేరుగా రంగంలోకి దిగింది. దీనిని మనము తిప్పికొట్టి మనము దాదాపు విజయం సాధిస్తామన్నటువంటి సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక అద్భుతమైనటువంటి మెరుపు మెరిసి ఆయన ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి అక్కడ ఈ వివాదాన్ని పెట్టి, మా భూమిలో పాకిస్తాన్ ఉంది, మీరు న్యాయం చేయండి అన్నారు. న్యాయం చేయమనగానే ఐక్యరాజ్య సమితి ముందు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ విరమణ చేయమంది. 1949లో యుద్ధ విరమణ చేయడం జరిగింది. యుద్ధ విరమణ చేసిన తరువాత ఐక్యరాజ్య సమితి ఈ రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ఈ యుఎన్ మోగిప్, యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దీన్ని ఏర్పాటు చేసింది. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సైనికాధికారులు ఉంటారు. వీళ్ళు మన దేశంలో ఢిల్లీలో ఉంటారు, అదేవిధంగా శ్రీనగర్లోనూ ఉంటారు. పాకిస్తాన్లో మాత్రము వీళ్ళు ఆక్రమిత కాశ్మీర్లో ఉండరు, ఇస్లామాబాద్లో మాత్రమే ఉంటారు. ఈ అన్యాయాన్ని ఇదేమిటి అని భారతదేశం ఏనాడు ప్రశ్నించలేదు. ప్రధానమంత్రులు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చాయి, నాయకులు వచ్చారు, కానీ దీన్ని ఎవరు ప్రశ్నించలేదు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ గిల్గిట్ బల్టిస్తాన్లో కానీ యుఎన్ మోగిప్ ఆఫీస్ లేదు, అది ఇస్లామాబాద్లో ఉంది. భారతదేశంలో మాత్రం ఒక ఆఫీసు ఢిల్లీలో ఉంది, ఒక ఆఫీసు కశ్మీర్లో ఉంది. అందుకనే కశ్మీర్లో ఈ యుఎన్ అబ్జర్వర్లు ఉన్నారు కాబట్టే కశ్మీరీ వేర్పాటువాద ఉద్యమకారులు ఉర్దూలోనో కశ్మీరీ భాషలోనో హిందీలోనో స్లోగన్లు పట్టకుండా ఇంగ్లీష్లో స్లోగన్లు ప్లకార్డులు పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే యుఎన్ మోగిప్ దాన్ని రికార్డు చేసుకుని దాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదిస్తుంది. సమస్యని ఇంటర్నేషనలైజ్ చేయొచ్చు కాబట్టి కశ్మీరులో ప్రతి విషయంలోనూ ఇంగ్లీష్ కంటెంట్ ఉండేది. కశ్మీరీ ప్రజలకు అందినా అందకపోయినా, మిగతా భారతదేశానికి అందినా అందకపోయినా ఐక్యరాజ్య సమితికి కశ్మీర్కి సంబంధించిన సమాచారం చేరేందుకు అత్యంత కుట్రపూరితంగా ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చేవాళ్ళు. మన దేశంలో ఉండే మేధావులు కూడాను దీన్ని సమర్థిస్తూ వచ్చారు. అయితే వాస్తవానికి 1972లో సిమ్లా ఒప్పందం జరిగి భారత్ పాకిస్తాన్లు అన్ని వివాదాల్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుందాం, మూడవ శక్తికి చోటు లేదు అని చెప్పిన తరువాతనే ఈ యుఎన్ మోగిప్ని మూసేయాల్సింది. మన ప్రభుత్వం మూయలేదు, మూసేందుకు ప్రయత్నించలేదు కూడా, కొనసాగనిచ్చింది. మన భూమి లోపల, మన భారతదేశం భూమి లోపల యుఎన్ మోగిప్ ఇష్టారాజ్యంగా చేస్తూ దేశానికి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తూ వచ్చింది. ఇస్లామాబాద్లో
ఉన్నటువంటి యుఎన్ మోగ్ ఇప్పటికీ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి గోల చేయాలన్నా, అభ్యర్థన చేయాలన్నా, పిటిషన్ చేయాలన్నా కూడా అది ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసి అంతర్జాతీయ వేదికల్లో ఎత్తాలని ప్రయత్నిస్తోంది. భారతదేశం దీన్ని ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలి. అందున ఇప్పుడు మిగిలినటువంటి ఏకైక ప్రశ్న ఆక్రమిత భూభాగాన్ని ఎలా వాపసు తీసుకోవాలన్నటువంటి విషయమే అని చెప్పి స్పష్టం చేసింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ కార్యాలయాన్ని మూసేశారు. తక్షణమే ఢిల్లీ కార్యాలయం మూసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని చెప్పారు. కొంతకాలము వాళ్ళు ఆనాకానీ చేశారు, కొంత హడావిడి చేశారు, కానీ మొత్తానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ కశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి ఆఫీస్ మాత్రం కొనసాగుతూ వచ్చింది. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత ఇక మీరు వెళ్ళడం మంచిది అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన 2-3 సార్లు వీళ్ళకి సూచించారు. వీళ్ళు వినిపించుకోలేదు. మాకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంది, దౌత్యవేత్తలుగా మాకు కొన్ని రక్షణలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. చివరికి భారత ప్రభుత్వం వారికి మే నెల చివరాఖరులో ఒక 10 రోజుల సమయం ఇచ్చింది. ఆ 10 రోజుల సమయం ఇచ్చిన తరువాత వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోయిన తర్వాత తాజాగా భారత ప్రభుత్వము వాళ్ళకున్నటువంటి వాళ్ళ ఆఫీస్ని క్లోజ్ చేసేయటమే కాకుండా వాళ్ళ వీసాను రద్దు చేసేసింది. వాళ్ళ వీసాల్ని కూడా రద్దు చేసేసింది. పర్యవసానంగా వాళ్ళు ఈ దేశంలో ఉండలేరు. ఇక నెమ్మదిగా తమ పెట్టే బేడా సర్దుకుని హోల్డర్లు బ్యాగేజీలు కట్టేసుకుని విమానం ఎక్కి వెళ్ళిపోవాల్సిందే. ఈ రకంగా 70 సంవత్సరాల క్రితము 1949లో జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పిదం వల్ల ఈ దేశంలో వచ్చి తిష్ట వేసుకుని కూర్చుని కాదు కూడదు పొమ్మని చెప్పినా కూడాను చూరు పట్టుకుని వేలాడి ఇల్లరికపు టల్లులలాగా రాజ్యం చేసినటువంటి ఐక్యరాజ్య సమితి మోగిప్, యుఎన్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్కి మొత్తం మీద భారతదేశము ఎడమకాలతో తన్ని బయటకు పంపించేసింది. అంటే కశ్మీరు విషయాన్ని ఇంటర్నేషనలైజ్ చేసేందుకు పాకిస్తాన్ ఉపయోగించుకునేటటువంటి వేర్పాటువాదులు ఉపయోగించుకునేటటువంటి ఒక పెద్ద ఆయుధము ఇప్పుడు మంచుకొండలాగా కరిగిపోయింది.